బీసీ రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిశ్వర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. సాయిశ్వర్కు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులకు తలసాని సూచించారు. అలాగే సాయిశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సహాయం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాటించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు. మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి బయట పెట్టి ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కి వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా 25 ఏకగ్రీవం ఎట్లయితే దగ్గర 165 వరకు ఏకగ్రీవం అయినాయి. మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా? ఒకసారి మూత్రం దాగిస్తుంది. అంటే బీసీ బడుగులు అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపున రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.